పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ ఎట్టకేలకు ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ప్రకటించిన నాటి నుంచి అనేక సార్లు వాయిదా పడ్డ సినిమాగా ఈ యొక్క సినిమా రికార్డులో తెరకెక్కింది. ఇక క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా మొదలైన ఈ యొక్క సినిమా 2 కరోనా వేవ్స్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరికి క్రిష్ సినిమా నుంచి తప్పుకోగా ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా సినిమాను పూర్తి చేశారు. ఇక ఈ యొక్క సినిమాకు మొన్నటి వరకు పెద్ద బజ్ లేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సినిమా ప్రమోట్ చేశారో ఒక్కసారి అందరి దృష్టి సినిమా మీద పడింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి. ఇక మూవీ విషయానికి వస్తే హరిహర వీరమల్లు ఓ మంచి దొంగ, పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెట్టే అనే ఉద్దేశంతో పెత్తందారుల భూస్వాముల రాజుల వద్ద దొంగతనం చేసి వాటిని పేదలకు పంచిపెడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి విదేశాలకు తరలి వెళ్తున్న సంపదను బందర్ పోర్టులో దొంగిలిస్తాడు. ఆ విషయం తెలిసిన కొల్లూరు సంస్థానికుడు వీరమల్లును పిలిచి తాను తనీషాకు కప్పం కట్టే సంపదను దొంగిలించాల్సిందిగా కోరతాడు. ఆ సమయంలో అంతఃపురంలో ఉన్న పంచమితో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తర్వాత తనీషా దగ్గరికి వెళ్తున్న సంపదను దొంగిలిస్తూ పట్టుబడగా అక్కన్న మాదన్నలో ఔరంగజేబ్ వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకువస్తే ఒక వజ్రాల గని ఇస్తామని చెప్పడంతో వీరమల్లు అందుకు సిద్ధమై ఢిల్లీకి బయలుదేరుతాడు. ఇక అయితే అతని ప్రయాణం ఎలా సాగింది, ఎవరెవరు వీరమల్లు వెంట వెళ్లారు, హిందువులను కనీసం మనుషుల్లాగా కూడా చూడని ఔరంగజేబ్ ఇలాకాలో వీరమల్లు ఏం చేశాడు, చివరికి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చాడా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించడానికి వెళ్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు మూవీని రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వీక్షించి బయటకు వస్తూ ఉన్నట్లు కూడా నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. వారు హరిహర వీరమల్లు మూవీని ప్రత్యేకంగా థియేటర్లో ఫ్యాన్స్తో కలిసి వీక్షించిన యొక్క ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. మరి యొక్క మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.